ఓం మహాగణపతే నమః. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు, వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా మనకి 6 గ్రహాలు, షష్టకూటమి 6 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. అంటే మార్చి 30వ తేదీ ఆదివారము మనకు 6 గ్రహాలు మీనరాశిలో ఉంటాయి. ఇక ఆదివారము సాయంత్రము చంద్రుడు మనకు మేషరాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి ఈ వారం మొత్తము 5 గ్రహాలు, అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి మిగతా శనివారం వరకు 5 గ్రహాలు, అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి, బుధుడు, శుక్రుడు, రాహు, ఈ 4 గ్రహాలు, వీటితో పాటుగా శని, మనకి ఈ 5 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారము, కుజుడు మిథున రాశిలో సంచారము అనేది జరుగుతుంది. ఇక కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో సంచారం. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే, చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా మీనరాశిలోను, మేషరాశిలోను, వృషభ రాశిలోను, అదేవిధంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఇక నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే, రేవతి నక్షత్రము, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మకర రాశి ఫలితాలు ఈ వారంలో గనక ఒకసారి చూసినట్టయితే, వీరికి మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. సోదరిమణులతో ఆనందంగా, సంతోషంగా ఉండడం అనేది ముఖ్యంగా మనకి మకర రాశి వారికి ఆదివారం చూడవచ్చు. ఇక సోమ మంగళవారాలు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి, వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. తద్వారా సోమ మంగళవారాలు కాస్త ఏదైతే గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి వారికి దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. తర్వాత డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు ఈ 2 రోజుల్లో ముఖ్యంగా నెమ్మదిగా ఉంటాయి. కాబట్టి దానికి తగినటువంటి మీరు ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక బుధవారము, గురువారము ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి, పనుల్లో ఫోకస్ పెట్టండి. తద్వారా అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు అనేవి మీకు బుధవారము, గురువారము అనేది కలుగుతాయి. ముఖ్యంగా డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే, శుక్రవారం, శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఏదైతే మనము ఆరోగ్య విషయంలో కాస్త మీకు అనుకూలత అధికంగా పెరుగుతుంది. అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. దాంపత్య సౌఖ్యము, కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకోవడము, ధనలాభము, కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఆదివారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక సోమవారము, మంగళవారము మిస్అండర్స్టాండింగ్స్కి, గొడవలకు దూరంగా ఉండండి. ప్రాపర్టీ విషయంలో కూడా కాస్త ఆచితూచి వ్యవహారం చేయడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక బుధవారము, గురువారము ఇన్వెస్ట్మెంట్స్కి కాస్త దూరంగా ఉండండి. సంతానంతో సమయాన్ని వెచ్చించండి. పనిలో అధికంగా ఫోకస్ పెట్టండి. ఇవి మీకు ఈ వారంలో చెప్పదగినటువంటి సూచనలు. తద్వారా చాలా చక్కటి ఫలితాలు ఒకవేళ మీరు పాటించినట్లయితే చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి, లేదా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మీ జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ మీకు జన్మజాతకంలో అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు, మీకు గోచార రీత్యా కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి స్థూలంగా మనకున్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.